అందరికీ నమస్కారాలు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడులలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. నిన్న అత్యంత దుర్మార్గంగా ఉగ్రవాదులు తెగబడి 28 మందిని పట్టణ పెట్టుకోవడం అనేది చాలా కలిసి వేసింది. భారతదేశం అంటేనే శాంతి దేశంగా, అందరికీ సౌకర్యవంతంగా, అందరూ సురక్షితంగా ఉండేటువంటి దేశం. ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, పేరు, గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఉగ్రవాదులు ఈ విధంగా భారతదేశాన్ని కక్షపూరితంగా టార్గెట్ చేయటం, మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ స్థిరత్వాన్ని కోల్పోయే విధంగా, అస్థిరత్వాన్ని నెలకొల్పే విధంగా ఉగ్రవాదులు దాడులు చేయటం చాలా బాధగా అనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ భారతదేశానికి ఒక బలమైనటువంటి ప్రాంతం. పర్యాటక రంగం ద్వారా అనేక దేశ ప్రజలు, పర్యాటకులు అక్కడికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో వివిధ ప్రదేశాలను, అందాలను తిలకిస్తూ భారతదేశం మీద ఒక రకమైనటువంటి ప్రేమ, ఆప్యాయతలను వారి మనసులో నింపుకున్నారు. ఈరోజు కేంద్రం నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు, అన్ని పత్రికల్లో వస్తున్నటువంటి వార్తల మేరకు, పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ విధంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని భారతదేశం ప్రపంచంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళుతూ ఎన్నో రంగాలలో అభివృద్ధి చెందుతూ మంచి గొప్ప దేశంగా పేరు ప్రఖ్యాతలు సాధిస్తున్న తరుణంలో ఈ విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇలా విరుచుపడటం అనేది చాలా కలిచివేస్తుంది, చాలా బాధగా కూడా అనిపిస్తుంది. జనసేన పార్టీ తరఫున ఈ ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు ఈ ఉగ్రవాదుల దాడులలో హతమైన 28 మంది కోసం సంతాప దినాలను ప్రకటించడం జరిగింది. ఈరోజు వచ్చి కొవ్వొత్తుల ప్రదర్శన, అలాగే రేపు సంఘీభావ సంతాప దీక్షలు, శుక్రవారం సాయంత్రం నాడు మానవహారం కూడా నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. మా అందరికీ భారతదేశం అంటే చాలా ప్రేమ, చాలా గౌరవం, చాలా ఇష్టం ఉన్నాయి. జనసేన పార్టీలో ఉన్న ప్రతి జన సైనికుడికి దేశ పౌరుడిలాగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందించేలాగా ముందుకు కొనసాగాలనేటువంటి తాపత్రయం ప్రతి ఒక్కరిలో ఉంది. అందులో భాగంగానే రేపల్ల జనసేన పార్టీ తరఫున రేపల్ల పట్టణ టీం నుండి 3 కార్యక్రమాలు 3 రోజులు మేము నిర్వహించబోతున్నాం. ఈరోజు ఎక్కడైతే జనసేన పార్టీ జెండాలు ఉన్నాయో ఆ జెండాలను అన్నింటినీ కిందకి దించి వారికి సంఘీభావం ప్రకటించాం. రేపు గురువారం సంతాప దీక్ష రేపల్ల నడిబొడ్డున కూర్చుని ఆ అమరులైనటువంటి 28 మంది కుటుంబాలకి సానుభూతిని తెలియజేస్తూ వారి పట్ల సంతాపం ప్రకటిస్తూ ఒక ఇంత బాధగా మేము రేపు దీక్ష చేపట్టబోతున్నాం. శుక్రవారం నాడు సాయంత్రం మానవహారంతో కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన చేయబోతున్నాం. అందరూ సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళవలసినటువంటి భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా కలిసివేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రేపల్ల నియోజకవర్గ ప్రజలకు, మరి ముఖ్యంగా పట్టణ ప్రజలకు పిలుపునిస్తున్నాం. దేశ భక్తి అంటే ప్రతి ఒక్కరి హృదయాల్లో బలంగా ఉండాలి. ఈ యొక్క దీక్షలు కావచ్చు, కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమాల్లో కూడా మీరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఎవరైతే 28 మంది పర్యాటకులు మరణించారో వారి పక్షాన నిలబడి వారికి సంతాపాన్ని ప్రకటించాలని, మీ వంతు మీరు కూడా వారి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ మన దేశ పౌరులుగా మన బాధ్యతను మనం నిర్వర్తించాలని మీ అందరికీ పిలుపునిస్తూ జై హింద్. అందరికీ నమస్కారం.